నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండొచ్చా? అంటే నిమ్మ చెట్టు కానీ, గోరింటాకు చెట్టు కానీ ఇలాంటివి. ఇప్పుడు దీన్ని ముళ్ళ చెట్టు అని ఎలా అంటాం? నిమ్మ చెట్టు అనాలి కదా. అంటే ముళ్ళ చెట్టు అంటే ముళ్ళు మాత్రమే ఉండే చెట్లు. ఆహా, ఓకే ఓకే. నిమ్మ చెట్టుని ముళ్ళ చెట్టు అనకూడదు. నిమ్మ చెట్టు నిమ్మ చెట్టే, అంతే. గోరింటి చెట్టు గోరింటి చెట్టే. వాటికి ముళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి ముళ్ళ చెట్లు అనకూడదు, అనడానికి వీలు లేదు. అనడానికి వీళ్ళ. ఇప్పుడు బ్రహ్మజముడు అలాంటివి అవి ముళ్ళ చెట్లు, క్యాక్టస్ పెట్టుకుంటారు రకరకాలు. టింగ్ 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 అని ముళ్ళు ఉంటాయి. సడన్ గా ఒక ఎర్ర పువ్వు వస్తుంది, సౌందర్యానికి పెట్టుకుంటారు. ఇప్పుడు వాస్తు శాస్త్ర వాస్తవాలు బోల్డ్ ఉంటాయి జయ. పెద్దవాళ్ళు చెప్తారు దిక్కు మనం స్థలాలు ఎంపిక జాగ్రత్తగా చేయాలి. తూర్పు ఉండాలి, అది ఉండాలి, ఆ తూర్పు పెరగకూడదు, అది పెరగకూడదు, ఈ దిక్కు పెరగకూడదు, మూలలు పెరగకూడదు, తర్వాత దానికి వీధిపోటు ఉండకూడదు, ఈశాన్యం వీధిపోటు మంచిది, ఇంకేదో వీధిపోటు మంచిది కాదు, బోలెడన్నీ ఉంటాయి. ఆ రకంగా స్థలం కొనుక్కుని అలా కట్టుకోగలిగితే ఒక రకం. అప్పుడు చెట్లు ఎక్కడ పెట్టాలి, ఏ చెట్టు ఎక్కడ ఉండాలి, నిమ్మ చెట్టు ఎక్కడ ఉండాలి, గోరింటి చెట్టు ఎక్కడ ఉండాలి, అరటి చెట్లు ఉండొచ్చా ఉండకూడదా, వాకిట్లో ఏ చెట్లు ఉండొచ్చు, వాకిట్లో ఏవి ఉండకూడదు, పెరట్లో ఏముండాలి, నిద్ర లేవగానే అరటి చెట్టు చూడకూడదు, పడుకునేటప్పుడు అదేమన్నా మునగ చెట్టును చూడకూడదు. ఇవన్నీ సిద్ధాంతాలు. పూర్వకాలపు ఇళ్లల్లో వేస్తే వచ్చేస్తాయి మొక్కలు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వాకిళ్ళు కొంత ఖాళీగా ఉంచుకునేవాళ్ళు. నేల ఎక్కువ ఉండేది కాదు, నేల ఎక్కువ ఉండేది. తూర్పున ఎత్తైన చెట్లు ఉండకూడదు, ఇది సాధారణ నియమం. తూర్పు చెట్లున్నా చెట్లు బాగా ముందుకుండి వాకిలి కొంచెం ఇదిగా అక్కడ కాస్త ఈశాన్యాన్ని వైపుగా అటు ఇటు ఇరగదు తులసి మొక్కలు అవి పెట్టుకునేవాళ్ళు. ఏదో చిన్న పన్న పువ్వుల మొక్కలు అవి పెంచేవాళ్ళు. పెరళ్లలో వెనకాల భాగంలో పక్క భాగంలో ఇళ్లల్లో బాదం చెట్లు ఉండేవి, నేరేడు చెట్లు ఉండేవి. చింతలు అవి ఇంటికి దగ్గరగా ఉండేవి కాదు. ఊళ్ళల్లో మనకు కనపడతాయి. ఏ ఇంట్లోనూ వాకిళ్ళ వైపు వేప చెట్టు ఉంటుంది, చింత చెట్టు ఉండదు, తక్కువ ఉంటాయి. చింత చెట్లు కూడా వేస్తారు. ఆ చింత చెట్ల కంటే చింతల తోపు అని ప్రత్యేకంగా ఉంటుంది. వాకిళ్లల్లో కూడా చింత చెట్లు మూల అన్ని చింత చెట్లు ఉన్నాయి. ఆ తోపులో ఇల్లు కట్టుకున్నారు. వాకిలి గడ్డంగా ఉన్నదాన్ని కొట్టేస్తారు కానీ మిగిలిన చింతల్ని కొట్టేయలేరు. ఇప్పుడు మనం అట్లా పెద్ద పెద్ద చెట్లను పెంచుకునే పంధా అయితే మనకు లేదు. నిమ్మ చెట్టు కానీ మర్రి చెట్టు కానీ మనం కుండీలోనే పెంచేస్తున్నాం, టెర్రస్ గార్డెనింగ్ చేసేస్తున్నాం, మేడ మీద పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా ముళ్ళ చెట్టు అని ప్రశ్న ఎందుకు దానికి? పోనీ ఇవన్నీ ఏవో చెట్లు, ఇటు ఫలసాయం వస్తుంది ఎంతో కొంత. నిమ్మ చెట్టు పెడితే ఓ 3 ఏళ్లకు 4 ఏళ్లకు కాలటం మొదలు పెడుతుంది. ఇప్పుడు మనం మన అదేంటి కడియ నుంచి రాజమండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్న, ఇటు బెంగళూరు నుంచి తెచ్చిన రెండో ఇటుకే కాసింది చిన్న చిట్టి మొక్క టింగమని ఇంతే ఉంటుంది. అన్ని పువ్వులు కాయలు ఉంటాయి దాని నిండా. ముద్దుగా కుండీలో ప్లాస్టిక్ చిట్టల్లే కనపడుతుంది. దానికి వాస్తు ఏమిటి? ఇంట్లో అడ్డం లేకుండా దానికి ఎండొచ్చేలాగా, దాని గాలి మనకు తగిలేలాగా, వచ్చిన ప్రతి వాళ్ళు దాన్ని మీద చెయ్యేసి కోసేసుకోకుండా కొంచెం పక్కగా పెట్టుకుంటాం. వెసులుబాటు కదా. ఇప్పుడు పూర్వోత్తరపు ఇల్లు ఒకటి ఉంది మన దగ్గర, మన తాతగారి ఇల్లు. అందులో దొడ్లంది మా దగ్గర పెద్ద నిమ్మ చెట్టు ఉండేది, గజనిమ్మ చెట్టు. ఇట్లా ఎత్తుగా పోసి మట్టి దాన్ని ఎత్తు మీదే పెట్టారు. మా పెరడంతా ఒక దీంట్లో ఉంటే నిమ్మ చెట్టు ఒకటి ఎత్తుగా ఉండేది. ఇంత లావున ఇంత పొడుగాటి కాయ గజనిమ్మ. 77 తుఫాన్ దివ్యం ఊపని వచ్చినప్పుడు పోయింది అది. ఒక కాయ కట్ చేస్తే ఇంటిల పాదికి ఉప్మాకి సరిపోయేవి. అందరూ తలా ఒక ముక్క ఇది చేసుకునేవాళ్ళు. వెనకాల పెరట్లో ఉండేది. ముళ్ళు కదా, అవి గుచ్చుకోకుండా ఉండాలి, అది కదా ఆలోచన. ఇట్లా చేసుకోవాలి. ఇది ముళ్ళు ఉండే మొక్క. మొక్కలు ఆకురాలు కాలంలో కొమ్మలు చిన్న చిన్నవి ఎండి రాలి పడితే ముళ్ళు గుచ్చుకుంటాయి. అందుకని ఒక పెడగా, పిల్లలు ఏమన్నా పట్టుకున్నా కూడా అందుకని ఒక పెడగా ఒక పక్కగా ఉండాలి. కూరగాయల మొక్కల దగ్గర వాటి దగ్గర వీటిని పెట్టరు. కానీ నిమ్మ చెట్టు చాలా మంచి వృక్షాలలో దేవతా వృక్షాలుగా చెప్పబడే, అంటే మంచివి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే చెట్లలో నిమ్మ చెట్టు ఒకటి. గోరింటి చెట్టు, గౌరీ ఇంటి చెట్టు ఆకు అంటారు దాన్ని. గోరింటి ఆకు అంటే గౌరీకి ఇంటికి చెందినటువంటి ఆకు. పార్వతీదేవికి ఇష్టమట గోరింటాకు. ఆ గోరింటాకుతోటే అర్చన చేసి ఆకు రుబ్బి ముత్తైదువులకి ఇవ్వండి అని ఎవరో మా టీవీలో ఒక వైవీరావు గారు పెద్దవారు ఒక ఆయన చెప్తున్నారు, వివాహం కాని వాళ్ళు. ఇప్పుడు దీన్ని ముళ్ళ చెట్టుగా ఎలా భావిస్తాం మనం? అయినా గోరింటి చెట్లు వెనకాల పెరళ్లలో వేసుకుంటారు. మనం గుజరాత్ కనుక వెళ్తే, నేను అక్కడ విషయాలు బాగా చెప్తా వెళ్ళడం వల్ల, ఈ మా గోరింటి చెట్లు కోరళ్ళుగా అంటే ఈ ప్రహరీ గోడల కింద పెట్టుకుంటారు. అందరి వాకిళ్ళు, అసలు పార్కులకి అవుట్లైన్ ఉంటుంది కదా, దానికి కూడా గోరింటి చెట్లే. విపరీతంగా గోరింటి చెట్లు ఉంటాయి ప్రాంతాన్ని బట్టి అనుకో. దానికి చిన్న ముళ్ళు ఉంటుంది కానీ అదేం గుచ్చుకోదు, సెన్సిటివ్గానే ఉంటుంది, మామూలు మెత్తగా ఉంటుంది. మనం వేసేటప్పుడు రుబ్బేటప్పుడు అది కొంచెం తెలుస్తూ ఉంటుంది.
ప్రధానంగా ఏంటంటే మీరు వాస్తు శాస్త్రాన్ని ఫాలో అయ్యేటట్టయితే, మీ ఇంట్లో అన్ని వాస్తు ప్రకారమే మీరు ఎవరినైనా ఒక శాస్త్రజ్ఞుడు, ఒక ఆయన పెద్ద మనిషిని మాట్లాడుకుని వారితోటి మీరు ఇల్లు వాకిలి అన్నీ ఏర్పరచుకుంటే వారిని అడిగి ఏ మొక్క ఎక్కడ పెట్టాలో అడిగి పెట్టేసుకోండి. మీకు ఒక మాదిరి ఇల్లు ఉంది, మీకు ఒక నిమ్మ చెట్టు సరదా ఉంది, వాకిట్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే వాకిట్లో మనుషులు వచ్చిపోయే చోట గుచ్చుకుంటాయి కాబట్టి వాటిని వెనకాల పెట్టుకోండి. ఇప్పుడు అసలు పెట్టుకోకూడదు ఏమిటి, బ్రహ్మజముడు, నాగజముడు అలాంటివి అవి ఎక్కడో ఉంటాయి, ఎడారి మొక్కలు ఎక్కడో ఉంటాయి. తర్వాత ఏమో ఆలోవేరా, దానికి లేవు ముళ్ళు, కరకరలాడుతుంది, రంపంలాగా ఉంటుంది. అదేమో దిష్టి తగలకుండా వాకిట్లోనే పెట్టుకుంటాం, గుమ్మానికే కడతారు. ఇప్పుడు ప్రశ్నకేముంది, పైగా ఈ క్యాక్టస్లు ఇంతంతవి ఫ్యాన్సీగా చిన్న డబ్బాలు పెట్టి దండా ముళ్ళకాయలు. అవును, ఆ ముళ్ళకాయలు కూడా ఫ్యాన్సీగా హాల్లోనే పెట్టుకుంటున్నాం. ఇంకా వాస్తుశాస్త్ర వాస్తవం ఎక్కడుంది? దాని నుంచి ఏం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఏమి గ్రీనరీ వస్తుంది? మొక్కల నుంచి మనకేం కావాలి? మొదటిది చల్లని గాలి, ఆక్సిజను, కమ్మని వాసన, పూత పిద్ద కాయ ఏదైనా వస్తే అవి మనం తినగలగటం, నలుగురికి పెట్టుకోగలగటం. ఓ కరివేపు చెట్టు, ఓ వేప చెట్టు, ఓ నిమ్మ చెట్టు ఇంట్లో ఉంటే కొంత కూరకి వెతుక్కోకర్లేకుండా ఉంటుంది. 4 ఏదైనా పాదులు ఓ పొట్టలో సొరవ పడేస్తే మనతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా తింటారు. అంతటి అవకాశం ఉంటే ఇది పెట్టచ్చా ఇది పెట్టకూడదా అని కాకుండా అవసరమైనవన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాదం చెట్లు, రావి చెట్లు, ఈ మన చింత చెట్లు అయితే గోడల్ని పడదోసేస్తాయి. అవును, అవి ఉండనివ్వకూడదు. మర్రి చెట్లు అవి ఇంటి దగ్గర పెట్టుకోం కదా, పెట్టాం. మారేడు చెట్లు పెట్టుకుంటున్నారు. పెట్టుకోవటం అంటే వాటంతటా అవి వస్తే ఇంట్లో ఓ పక్కన ఎక్కడైనా మారేడు చెట్టు ఎక్కడైనా ఉంటేట దాని మొదట్లో ఓ శివలింగం పెడితే అప్పుడు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోతాయట. మొన్న ఎవరో చెప్పారు, మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో మారేడు చెట్టు ఉంది అని చెప్పాను నేను. అక్క ఇంట్లో జేక వాళ్ళ ఇంట్లో బ్రహ్మాండమైన మారేడు చెట్టు ఉంది. మేము మారేడు కాయలు తెచ్చుకుని మారేడు పొడి కూడా చేసుకుంటున్నాం. చేసుకుంటాం, జ్యూస్ కూడా చేసుకోవచ్చు. జ్యూస్ అంతా బంకగా చేత కావట్లేదు కానీ పొడి మాత్రం హ్యాపీగా చేసేస్తున్నాం. అది లోపలికి ఎమిబియాసిస్ వచ్చినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. హెయిర్ కలర్స్లో కలుపుకోవచ్చు, హెన్నాలో కలుపుకోవచ్చు, కుంకుడుకాయలో కలుపుకోవచ్చు, స్మూత్గా ఉంటుంది. ఆ చెట్టు మొదట్లోట ఒక రాతి శివలింగం, ఏదైనా చిన్న శివలింగం తెచ్చి అక్కడ పెట్టండి. దానివల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోతాయని చెప్పారు. నా వాక్యాలు కాదు, ఎవరో చెప్పారు నాకు. ఓకే, మారేడుకి ముళ్ళు ఉంటాయి కాస్త, ఆ కొమ్మలు విరిపడినా కాల్లో గుచ్చుకుంటాయి. అందుకని కొన్ని వృక్షాలు దేవాలయాల్లో ఉండాలని. లాగానే ఉంటుందండి మారేడు. మారేడు చెట్టు త్రిదళం త్రిగుణాకారం అని చెప్తారు కదా, 3 దళాలుగా ఉంటుంది. ఆ 3 ఉన్నది కోస్తేనే నా మారేడు దళం. ఛిద్రం కాకూడదు, చిరకూడదు, కొసలు చెరిగితే శివాలయాల్లో కనిపిస్తుంది. కొన్ని చెట్లు తప్పకుండా దేవాలయాల్లోనే ఉండాలి, కొన్ని ఊళ్ళలో రోడ్ల మీద ఉండాలి, కొన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. కొన్ని ఏంటంటే పొద్దున్నే లేవగానే కనపడకుండా కొంచెం వెనక్కి పెట్టుకోవాలి, ఆ ముళ్ళ చెట్లు పడకుండా. ఇలా ఆలోచించండి. అందులో ఎందుకు వాకిళ్లలో పెట్టుకోకూడదన్నారు, ఎందుకు పెద్ద పెద్ద చెట్లు పెంచకూడదన్నారు అనే పాయింట్ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. వాకిట్లో పెద్ద చెట్లు పెడితే ఇంట్లోకి చెట్లు పైకి ఎక్కిపోతాయి, గాలి రాదు. ఏదైనా తుఫాను గిఫాను వస్తే ఈ చెట్టు విరిగి ఎక్కడ పడుతుంది? ఇంటి మీదే పడుతుంది. అని చేత వద్దంటారు. వాస్తుతో పాటు వాస్తులో ఉన్నవన్నీ కూడా ప్రధానంగా అందులో మనం ఆలోచించవలసిన స్ట్రక్చర్ చాలా ఉంటుంది. అంతే. ఇంటిని ఆనుకున్న పెద్ద పెద్ద చెట్లు, బాదం చెట్టు ఉంది, ఉప్పెన వచ్చినప్పుడు బాదం చెట్లు పడ్డాయి, ఇళ్ళ మీద పడితే పెంకుటిళ్ళు గోవిందా, ఇళ్ళు సర్వనాశనం. ఆ బరువుకి కింద వాళ్ళ మీద పడితే పడుకున్న వాళ్ళ మీద గోడలు పడిపోతే. అందుకని ఇవి పెట్టకూడదంటారు. చిన్న అపార్ట్మెంట్లు ఉన్నాయి మనకి ఎక్కువగా. ఇప్పుడు ఏం పెడతాం? మొక్కలు, ఆకుకూరలకి కూరలు వేసుకుంటాం అంతే. ఏదో కాస్త తీగ పెట్టడం, మల్లె మొక్క పెడతాం, పూసినప్పుడు పూస్తుంది, లేనప్పుడు లేదు. ఆకుకూరలు కాయగూరలు పెట్టుకుంటాం. మేడ మీద సరదాగా కొన్ని పెంచగలుగుతాం టెర్రస్ గార్డెనింగ్లో కదా. అందులో కూడా ఏ పక్కనైతే బరువు ఆపగలదో పిల్లర్ల మీదకి వచ్చేలాగా పెద్ద కుండీలు పెట్టుకుంటాం. ప్లాండ్గా పెడతాం చూడు, ఖచ్చితంగా ఇలా ప్లాండ్గా చేయండి. నిమ్మ, గోరింట ఇంట్లో ఉంచుకోవచ్చు. 2 మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవి వెనకాల పెట్టుకోండి, ఇంటి వెనకాల, వాకిలి వైపు కాకుండా. రైట్. నమస్తే.